దేవుడు మనకు ఇచ్చినటువంటి నిరీక్షణను, అలాగే స్వాస్థ్యం యొక్క విలువ, దేవుడు మనకిచ్చేటువంటి స్వాస్థ్యం యొక్క విలువను చూడగలిగే విధంగా దేవుడు మన మనోనేత్రంలను వెలిగించాడా లేదా? అది పోగొట్టుకోకూడదు. ఆ వెలిగింపబడిన మనోనేత్రములు మరలా అంధకారమయ్యే అవకాశం ఉందా లేదా? ఉంది. మరలా పాప బానిసత్వంలోకి వెళితే వారు ఆత్మీయంగా చనిపోయే ప్రమాదం ఉంది. మనోనేత్రాలకు గుడ్డితనం అనేది కలుగుతుంది. ఇక వారు దేవుని యొక్క సంకల్పాన్ని మర్చిపోతారు. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడో మర్చిపోతారు. వారు తప్పిపోతారు, క్రీస్తు కృపలో నుంచి తొలగిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలి? నా యొక్క మనోనేత్రాలు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. క్రీస్తును గూర్చిన సువార్త నేను ఎప్పుడూ ధ్యానించాలి. నిరీక్షణను కలిగి ఉండాలి. నేను క్రీస్తును ఆనుకొని జీవించాలి, వెంబడించాలి. అంటే మనోనేత్రాలు ఎలా ఉండాలి? వెలిగింపబడే ఉండాలి. వెలిగింపబడి ఉండకపోతే నిరీక్షణను గూర్చినటువంటి సత్యాన్ని మర్చిపోతారు. నిరీక్షణ లేని వ్యక్తులు ఏమైపోతారు? తొలగిపోతారు. నిరీక్షణ లేని వ్యక్తులు ఏమైపోతారు? ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉండదు. వారు అనారోగ్యం పాలవుతారు. మన కళ్ళ ముందు దేవుడు నిరీక్షణను ఉంచినప్పుడు మనం ముందుకు వెళ్తాం. నిరీక్షణ లేదనుకోండి, ఒక వ్యక్తి ముందుకు వెళ్తాడా? ఎటెళ్లాలో తెలీదు. అంత అంధకారము, అంత అయోమయం పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఏమని ప్రార్థించాలి? నా యొక్క మనోనేత్రాలు వెలిగింపబడి ఉన్నవి, అట్టి స్థితిని నేను కొనసాగించలాగున మరలా పాపపు బానిసత్వంలోనికి వెళ్లకుండా నన్ను కాపాడము అని ప్రార్థించాలి. మరలా పాపం చేయకుండానట్లు. అలాగే నా యొక్క కన్నులు పవిత్రమైన వాటిని చూచున్నట్లు, చెడును చూడకుండా ఉండునట్లు నాకు సహాయాన్ని దయచేయి అని కూడా అడగొచ్చు. చూడండి, చెడ్డ వాటిని చూడకుండా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 37వ వచనం, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. చాలామంది నన్ను బ్రతికించు, నన్ను కాపాడు, నా ప్రాణమునకు సేద తీర్చుము, అలాగే ఏ అపాయం రాకుండా నన్ను కాపాడుము అని అడుగుతారు. మనిషి ఎందుకు బ్రతకాలి? ఎందుకు నన్ను బ్రతికించని అడుగుతున్నావు? ఎందుకు అడుగుతున్నావు నన్ను బ్రతికించమని? నాకు దీర్ఘాయుష్ను కలగజేయని ఎందుకు అడుగుతారు? ఏ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారంటే నీ మార్గాల్లో నడుచుకుంటకు నన్ను బ్రతికింపుము అన్న విషయం తెలియాలి. క్రీస్తుని వెంబడించడానికి మనం బ్రతికి ఉండాలి. క్రీస్తుని వెంబడించని జీవితము అనవసరం, భూమి మీద అనవసరం. వారు ఎక్కడ ఉండటానికి యోగ్యులు? నిత్య నాశనానికి మాత్రమే యోగ్యులు. కాబట్టి నన్ను బ్రతికింపుము, నా భౌతిక అవసరాలు తీర్చుము అని అడగాలి. అడిగే ఉద్దేశం ఏమై ఉండాలి మనసులో? నీ మార్గాల్లో నేను నడుచుకొనున్నట్లు నన్ను బ్రతికింపుము అని అడగాలి. చాలామంది ప్రార్థిస్తారు, నేను ఎల్లు మార్గంలో నాకు తోడుగా ఉండుము, రాకపోకలేందు నాకు తోడుగా ఉండుము, ఎటువంటి అపాయములు రాకుండా నా చుట్టూ కంచివేయము, నీ దూతలను నాకు కావలిగా ఉంచుము అని అడుగుతారు. దేవుడు ఎందుకు కాపాడాలి? భూమి మీద ఎందుకు బ్రతకనివ్వాలంటే రీజన్ ఏంటి? ఆయన మార్గాల్లో నడవటానికి మాత్రమే మనం ఏమడగాలి? నన్ను బ్రతికింపుము అని అడగాలి. క్రీస్తు వల్ల ఎదుగు నిమిత్తం మాత్రమే మనం ఏమడగాలి? నన్ను బ్రతికింపుము అని అడగాలి. అలాగే ప్రార్థనలో అడగాల్సింది ఏంటి? ఇంకొకటి ముఖ్యమైనది, మనకి కన్నులు ఉన్నాయి. కన్నులకు ఒక బలహీనత ఉంటుంది. చెడ్డ వాటిని చూడాలనేటువంటి దురాశ ఉంటుంది. నేత్రాశ ఉంది కదా, ఆ నేత్రాశలో దురాశలు ఉంటాయి. ఏంటి ఆ దురాశలు? చూడకూడదు అంటే అవే చూస్తారు. అవి మనకు సంబంధించినవి కాదు అంటే వాటి జోలికి వెళ్తారు. కాబట్టి మన కన్నులకున్న బలహీనతలు ఇక్కడ ప్రార్థించే వ్యక్తికి తెలుసు. కాబట్టి అటువంటి కన్నులను కట్టడి చేసేటువంటి సమర్థుడు ఎవరు? దేవుడు సమర్థుడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఏమని అడగాలి? నాయనా, నా కన్నులకున్న బలహీనత తీసివేయి, వ్యర్థమైన వాటిని నేను చూస్తున్నాను, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి అని అడగాలి. అడుగుతున్నామా ప్రార్థనలో? ఎంతసేపటికి మంచి నిద్రను దయచేసావు, ఇంకో దినాన్ని ఇచ్చావు నాకు,
అలాగే గడిచిన రోజులన్నింటిలో నన్ను కాచి కాపాడావు, మాకేమీ తక్కువ కాకుండా చూసుకుంటున్నావు, నన్ను తలగానే ఉంచావు కానీ తోకగా ఉంచలేదు అని ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే చిలక పలుకులు మాత్రమే మాట్లాడతారు. కానీ అర్థవంతంగా మెచ్యూరిటీగా దేవుని జ్ఞానంతో కూడిన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? నా కన్నులు రోజులో ఏవి చూడకూడనవి ఏవి చెడ్డవో వాటిని చూస్తున్నాయి, అవి చూడకుండా నా కన్నులను కట్టడి చేయుము అని అడగగలిగేటువంటి సామర్థ్యం, అడగగలిగేటువంటి మనసు మనకు ఉందా? అడగాలి. నిజంగా చెడును అసహించుకునేటువంటి వ్యక్తులు ప్రార్థనలో ఖచ్చితంగా ఏమడుగుతారు? నా కన్నులు వ్యర్థమైనవి చూడకుండా త్రిప్పివేయుము. దేవుని సహాయం కావాలి. ఒక వ్యక్తి పాపం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలి. నేను పాపం చేయను, నేను యథార్థవంతుణ్ణి, నేను బయటికి వెళ్ళానంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటు, బయటికి వెళ్ళానంటే అలాగే నేను పవిత్రంగా ఇంటికి వస్తాను, నేను చెడేమి చూడను, నాకు అలవాటే, నా తల్లిదండ్రులు అలా పెంచారంటారు చాలామంది. శరీరం దురాశలకు లోనయ్యిద్ది. శరీరం బలహీనమైనది. అందరి శరీరాలు ఒకటే. ఆ బలహీనతలను అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏమని అడగాలి? ఆ బలహీనతలు తీసివేయండి అని అడగాలి దేవుణ్ణి. నా కళ్ళకున్న బలహీనతను తీసివేయము, చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని అడగాలి. కానీ చాలామంది అలా అడగటానికి ఇబ్బంది పడతారు. లేదు నేను పవిత్రమైనవే చూస్తాను, చెడ్డవి నేను చూడను అని నిరూపించుకోవటానికి ప్రార్థనలు ఇలా అడగటానికి భయపడతారు, అడగరు. మనందరికీ తెలుసు, దేవునికి తెలుసు మన కన్నులకు ఉన్నటువంటి బలహీనత. మన కళ్ళు ఎప్పుడు సూటిగా ఉండాలి. సామెతల గ్రంథకర్త ఏమని చెప్పాడు? నీ కన్నులు అటు ఇటు చూడకూడదు. అటు ఇటు చూడకూడదు అంటే అర్థం లెఫ్ట్ రైట్ చూడకూడదా అని అడగమాకండి. ఏ పరిస్థితుల్లో మనం స్థిరంగా కాకుండా అటు ఇటు తిప్పుతామో మనకు తెలుసు, వివరించాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళిన పని మీద ధ్యాస ఉంచకుండా మనం దురాశల మీద ధ్యాస ఉంచి మన కన్నులు చంచలత్వాన్ని కలిగి ఉంటాయి, అటు ఇటు చూస్తూ ఉంటాయి. అలా ఉండకూడదు. చెడ్డవాటిపై పొరపాటున ఒకసారి చూస్తారు ఎవరైనా, రెండోసారి కూడా చూశారంటే అదేంటది? హృదయంలో ఉన్నటువంటి చెడు. అది చెడ్డవి మన కంటికి అనుకోకుండా కనిపిస్తాయి, కానీ రెండోసారి చూసేది మాత్రం ఎవరు? నువ్వే. మొదటిసారి అనుకోకుండా చూస్తారు, రెండోసారి చూసేది మాత్రం నీ యొక్క వ్యక్తిత్వం. నీకున్న వ్యక్తిత్వము రెండోసారి చూసేలాగా చేస్తుంది. కాబట్టి హృదయంలో అపవిత్రత చేరుకోకుండా ఉండునట్టు ప్రార్థించేటప్పుడు మన కన్నుల గురించి ఏమని అడగాలి? చెడుని చూడకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని అడుగుతున్నాడు ఇక్కడ భక్తుడు. మనం కూడా ప్రార్థనలు అలా అడుగుతున్నామా? ఇక్కడి నుంచి ప్రయత్నం చేద్దాం అలా అడగటానికి. అలాగే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ప్రతి విధమైన చెడును మనము విసర్జించగలము, అసహించుకోగలము. చూడండి, కీర్తన గ్రంథంలోనే 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 13వ వచనం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరువకయుందును. ఎందుకని వాక్యాన్ని మరవని అంటున్నాడు? అదేంటి, వాక్యం విని మర్చిపోయి మళ్ళీ వింటాంగా. ప్రతి ఆదివారం వింటాం, చెప్పినవే రిపీట్ అవుతూ ఉంటాయి కదా, మళ్ళీ వింటూ ఉంటాం కదా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? వినువారు చాలామంది ఉంటారు, వినువారు మాత్రం ఉండేవారు ఆత్మీయంగా ఎదగలేరు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోలేరు. వినువారు మాత్రంగా ఉండకూడదు, విని మరువక ఉండాలి, మర్చిపోకూడదు. అంటే హృదయంలో దాచుకోవాలి, భద్రపరచుకోవాలి. ఫలించి తమ జీవితాల్లో మార్పు అనేది, నూతన జీవం అనేది కనిపించాలి. అలా హృదయంలో వాక్యాన్ని నివసించుకున్న వారు, నివసింపజేసిన వారు ఏం చేయరు? పాపం చేయరు. ఎందుకంటే వాక్యం హెచ్చరిస్తుంది. హెచ్చరించే వాక్యమే హృదయంలో లేనప్పుడు వారు ఈజీగా తొట్టిల్లుతారు,
పాపంలో పడిపోతారు. పడిపోయిన వ్యక్తులు మరలా లేవటానికి ప్రయత్నిస్తారా? వాక్యం ఉంటే వారు మారుమనసు పొందుతారు. హృదయంలో అసలు వాక్యమే లేదనుకోండి, వారికి మారుమనసు కలుగుతుందా? మారుమనసు కలగదు, మోసపోతారు. కాబట్టి నీతిమంతుడు 7 మార్లు పడినను లేవటానికి కారణం ఏంటంటే అతని యొక్క హృదయంలో వాక్యం అనేది నివసింపజేయబడుతుంది. కాబట్టి ఆ వ్యక్తిని వాక్యము మందలిస్తుంది, వాక్యం సరిచేస్తుంది. వారు వెంటనే తమాయించుకుంటారు, తమ లోపాన్ని సరిచేసుకుంటారు. చాలామంది వాక్యం వింటూనే ఉంటారు, కానీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి ఫలములు ఉండవు. ఆత్మీయ ఫలం అనేది వారి జీవితాల్లో కనిపించదు. కారణం ఏంటి? వాక్యమనే విత్తనాలు నాటబడాల్సిన చోట వారు అశ్రద్ధగా ఉండటం వల్ల సాతానుడు వాటిని ఎత్తుకెళ్ళిపోవటం వలన వారిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడూ కూడా నాయన, భూమి మీద ఉన్న నేను లోక జ్ఞానాన్ని నేర్చుకున్నంత సులువుగా నీ జ్ఞానాన్ని నేను నేర్చుకోలేకపోతున్నాను, నన్ను క్షమించండి. నాకు జ్ఞానం కొదువుగా ఉన్నదని యాకోబు చెప్పినట్లు, యాకోబు రాసిన పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు జ్ఞానాన్ని మనకు బయలుపరుస్తాడు, మన ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు. ప్రార్థనలో ఖచ్చితంగా జ్ఞానాన్ని దయచేయమని కూడా అడగాలి. ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఏ పరిస్థితుల్లో అక్కడ ఎలా మెలగాలి, వాక్యానుసారంగా ఎలా ప్రవర్తించాలి, ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఎవరు చెప్తారు? మీ ఫ్రెండ్స్. మీరు పనులు చేసే చోట మీ ఫ్రెండ్స్ చెప్తారా? చెప్పరు. కాబట్టి ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి, వినటానికి ఇష్టపడాలి. అలాగే వాటిని గ్రహించగలిగినట్లు ఆత్మీయ నేత్రాలు తెరవమని దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు వాటిని దయచేస్తాడు. చూడండి, పాపములు సైతము క్షమించబడతాయి. ఎప్పుడో తెలుసా? మీరు ప్రార్థనలో మీ యొక్క పాపములను ఎదుటివారు క్షమించాలంటే మీరు కూడా ఏం చేయాలి? వారి యొక్క పాపాలు క్షమించాలి. క్షమించి దేవుని కూడా అడగాలి. మనుషుల యొద్ద ఒప్పుకోవాలి, దేవుని యొద్ద కూడా ప్రార్థనలో అడిగితే మన పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో మనకున్న శరీర బలహీనతలు కూడా ఏమవుతాయి అంట? స్వస్థత పొందుతారంట. శరీర బలహీనతలు కూడా పోతాయి. పాప క్షమాపణ పొందకుండా వ్యక్తుల్లో కొన్ని రోగాలు కూడా అలాగే ఉండిపోతాయి. ఎందుకని? దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది కాబట్టి దేవుని ఉగ్రత వలన వచ్చినటువంటి రోగాలు అలాగే నిలిచి ఉంటాయి. కానీ మనము మారు మనసు పొంది మన పాపములు దేవుని యొద్ద ఒప్పుకొని అందరి ఎడల ఒప్పుకున్నట్లయితే, ఎవరైనా సరే విశ్వాస సహితమైన ప్రార్థన చేసినప్పుడు మీరు ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలను బట్టి మీ యొక్క పాపములు క్షమించబడ్డాయి అనుకోండి, ఏం జరిగిద్దంట? మనకున్న శరీర బలహీనతలు సైతం దేవుడు తీసివేస్తాడు. భయంకరమైనటువంటి పాపాన్ని క్షమించిన దేవుడు మన శరీర బలహీనతలు తీసివేయలేడా? తీసివేస్తాడు. అది ఒకప్పుడు సంఘ పెద్దలు ఉండేవారు. వారు ఏం చేసేవాళ్ళు? నూనె రాసి ప్రార్థన చేసేవారు. వారికి ఏమయ్యేది? వారికి ఉన్న బలహీనతలు పోయాయి. వారు ఒకవేళ పాపం చేస్తే వారి యొక్క పాపములు కూడా క్షమించబడేవి. చూడండి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో. పాపములు సైతం క్షమించబడతాయి. నువ్వు మారు మనసు పొందావు అంటానికి గుర్తేంటి? ప్రార్థనలో అల్లాడిపోవాలి. విరిగి నలిగిన మనసుతో ఆ వ్యక్తి దేవుని బతిలాడుకునే విధానంలోనే ఉంటుంది. తాను చేసినటువంటి పని ఎంత చెడ్డదో, అతను ఎంత అసహించుకుంటున్నాడో ప్రార్థనలో దేవుడు గమనిస్తాడు. మరి అటువంటి విశ్వాసరహితమైన ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది తమ తమ ప్రార్థనలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నారో ఆలోచించాలి. ఇవన్నీ అవసరమేనా మన ఆత్మీయ జీవితానికి? అవసరమే. మరి వీటన్నిటిని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ధ్యానించిన వాక్య భాగాన్ని పరిశీలించి మన ప్రార్థనలో ఇంకా మనకు మేలుకరమైనవి అడగకుండా ఉంటున్నామేమో, ఎలా అడగాలో తెలియట్లేదేమో. అటువంటి పరిస్థితుల్లో ఉంటే తమ లోపాలు సరిచేసుకొని తమ ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.